కట్టబెట్టిన ప్రజలకు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా సరే మరొక్కసారి ప్రజలు తమ వైపే నిలిచారని మమతా బెనర్జీ అంటారు. ప్రస్తుతం మనతో చర్చలో బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు జాయిన్ అయ్యారు. కృష్ణసాగర్ రావు గారు, రిజల్ట్ చూస్తే కనుక ఒక అస్సాంలో మీరు అనుకున్న రిజల్ట్ వచ్చింది, మిగతా చోట్ల ఎక్కడ కూడా ఆశాజనకంగా లేదు. సో అస్సాంలో మీరు ఎక్కడ ముఖ్యంగా అస్సాం మీద చాలా అమిత్ షా చాలా కాన్సన్ట్రేట్ చేశారు, అది వర్కౌట్ అయినట్టు కనబడుతుంది. అంటే భరత్ గారు, ఇది ఒక పెద్ద రాజకీయ మైలురాయిగా భారతీయ జనతా పార్టీ మేము మైలురాయి కాకుండా చారిత్రాత్మకం కూడా అనుకుంటాం. ఎందుకు అంటే ఇప్పుడు అది ఒక అస్సాం అన్నది తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రంగానే భావించాల్సి ఉంటుంది. అసెంబ్లీస్ 126 అసెంబ్లీస్ ఉంటాయి. మాకు ఇంతకుముందు 16% ఓట్ షేర్ వచ్చినప్పటికీ ఓన్లీ 5 సీట్లు ఉండేవి అక్కడ. ఆ ప్రాంతంలో మా అధికారం రావడం అన్నది, మా పరిపాలనలో ఉండే రాష్ట్రం రావడం అన్నది చాలా పెద్ద విక్టరీగా మేము భావిస్తాం. ఎందుకంటే అది ఎంటైర్ నార్త్ ఈస్ట్ అన్నది ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ దేశంలాగా ఉంటుంది. అక్కడ ఎక్కువ మటుకు కాంగ్రెస్దే రాజ్యం నడిచేది. ఇప్పుడు కూడా 4 రాష్ట్రాలు అక్కడ కాంగ్రెస్వే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీది మీరు మ్యాప్ అంటే మా పొలిటికల్ ఎక్స్పాన్షన్ మ్యాప్ చూసుకుంటే మేము లెఫ్ట్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, సెంటర్ కానివ్వండి, నార్త్ కానివ్వండి తీసుకున్నాం. కానీ ఈస్ట్ అండ్ సౌత్ మాకు మిగిలిపోయినాయి. కాబట్టి ఈస్ట్ కూడా ఇప్పుడు క్యాప్చర్ చేస్తూ ఉన్నాం. సౌత్లో కూడా మా ప్రెజెన్స్ అనేది, మా అకౌంట్ ఓపెన్ అయింది. మాకు ఇప్పటిదాకా అకౌంట్ కూడా లేదు. అంటే ఒకటి ఇప్పుడు చర్చ వచ్చింది ఏంటంటే అస్సాంలో 2 పార్టీస్ని ముఖ్యంగా కలుపుకోవడం వల్ల, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ కానీ అస్సాం గణ పరిషత్ కానీ ఈ 2 పార్టీస్ని కలుపుకోవడం, శర్వానంద్ సోనోవాల్ వ్యక్తిగత మ్యాచ్. నిజానికి శర్వానంద్ సోనోవాల్ మీ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. 2011లో ఆయన అస్సాం గణ పరిషత్ నుంచి మీ పార్టీలో జాయిన్ అయ్యారు. సో దీనివల్లే గెలుపు సాధ్యమైంది కానీ మోడీ వల్ల కాదు. అంటే ఇప్పుడు మీరు అనేది ఎట్లున్నది అంటే చంద్రశేఖరరావు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు పార్టీ అన్నట్టున్నది. అంటే ఇప్పుడు పార్టీలకి ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయ్యి మా మంత్రి గారు వారు కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తిని పట్టుకొని ఆయన మెంబర్ కాదంటే ఎట్లా? మీరు ఇప్పుడు ఆయన తప్పకుండా ఆయన కీలకమైన పాత్ర పోషించారు. అయితే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే ఒక నినాదం ఎప్పుడైతే మేము టేకప్ చేసామో ఈరోజు మీరు ఆ యాంగిల్లో చూడండి. సో ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం విషయానికి వద్దాం. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని మోడీ నినాదం ఇచ్చారు. సరే, లోక్సభ ఎన్నికల్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. కానీ మిగతా రాష్ట్రాల రిజల్ట్స్ ఒకసారి చూస్తే తమిళనాడులో 1, వెస్ట్ బెంగాల్లో 7, తర్వాత కేరళలో 1, ఇది మీ రిజల్ట్స్. పాండిచ్చేరిలో 0. ఇది కాంగ్రెస్ ముక్త్ భారత్ లేకపోతే బీజేపీ ముక్త్ భారత్ అంటారా? అంటే ద వే అంటే వీ కెన్ పర్సీవ్, వీ సీ ద వరల్డ్ యాజ్ వి ఆర్, వీ డోంట్ సీ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మొన్న ఢిల్లీ రిజల్ట్ నెగటివ్గా వచ్చింది, బీహార్ రిజల్ట్ వచ్చింది, ఇంకా పాన్ ఇండియా పార్టీగా ఎందుకు బీజేపీ ఎదగట్లేదు? ఇప్పుడు ఓకే, అస్సాంలో మ్యాక్సిమం రిజల్ట్ 5 సీట్లు ఉన్న పార్టీ ఇప్పుడు దాదాపు అధికారంలో కైవసం చేసుకుందంటే గ్రేట్ అచీవ్మెంటే. బట్ మిగతా స్టేట్స్లో మీరు ఎందుకు దాన్ని చేయలేకపోతున్నారు? అంటే మీకున్న ఇంట్రెస్ట్ భారతీయ జనతా పార్టీ పెరగాలి అన్నది కనిపిస్తూ ఉన్నది. కానీ అది ఓవర్ నైట్ మీరు చెప్పింది అంటే 7 రాష్ట్రాల్లో నన్ను చెప్పనండి. ఇప్పుడు 2 ఎంపీ సీట్లతోని మా ప్రస్థానం స్టార్ట్ అయితే ఈరోజు 283 సీట్లతోని మేము మొత్తం భారతదేశాన్ని నడుపుతూ ఉంటే ఎక్కడ అలయన్స్లు ఉన్నా అంటే మేముగానే 13 రాష్ట్రాలలో మేము రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతూ ఉంటే అన్ని పెద్ద రాష్ట్రాలు ఎక్సెప్ట్ ఫర్ కర్ణాటక, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఇడిచిపెడితే పెద్ద రాష్ట్రాలు అన్నింటిలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఇప్పుడు భారతదేశంలో కాషాయ రంగు మాది. కాబట్టి ఆ కాషాయ రంగు ఈస్ట్ వెస్ట్ అంటే ఇప్పుడు ఈస్ట్ కూడా వచ్చింది కాబట్టి ఈస్ట్ వెస్ట్ సెంటర్ నార్త్ ఉండి ఒక సౌత్లో లేకపోతే మీరు ఇంకా భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నది, కాంగ్రెస్ గురించి మాట్లాడొద్దంటే కాంగ్రెస్ ఎక్కడున్నది అని అడుగుతున్నా. కాంగ్రెస్ కర్ణాటకలో తప్పించి 3 రాష్ట్రాల ఈశాన్యంలో తప్పించి కాంగ్రెస్ ఒక్క నిమిషం సార్ నన్ను చెప్పనండి. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది ఎక్కడున్నది అంటే మీరు చూపించే ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇంతకు ముందే ఉంది, ఇప్పుడే ఉంది. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంది కమ్యూనిస్టులతో కలిసిన తర్వాత. మీరు కేరళలో తీసుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంది. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు లేరు. కాబట్టి కేరళలో వాళ్ళు ఎక్కడ, అస్సాంలో వాళ్ళ పరిస్థితి ఏంది? మీ క్వశ్చన్స్ ఇప్పుడే కాంగ్రెస్ ప్రతినిధి గిడుగు రుద్రరాజ్ జాయిన్ అయ్యారు. నేను అనేది ఏంటంటే ప్రజలకి క్లియర్ గా ఇండికేషన్ పోవాలి. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ పెరిగే పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ శూన్యంలోకి పోతున్న పార్టీ అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయినాక కూడా మీకు ఒకటే వచ్చిందంటే మాకు 0నే ఉండే కదా, వాళ్ళకు ఉన్నాయి పోతున్నాయి, మాకు లేని వస్తున్నాయి. అది మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. సో మీరు రేజ్ చేసిన క్వశ్చన్సే కాంగ్రెస్ చర్చలో కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజ్ జాయిన్ అయ్యారు. రుద్రరాజ్ గారు, కాంగ్రెస్ సంబంధించి చూసుకుంటే ఈ ఫలితాలు కొంత డిజాస్టర్గానే మనం
చెప్పాల్సి ఉంటుంది. అస్సాంలో అధికారం కోల్పోయారు, వెస్ట్ బెంగాల్లో 40 సీట్లు ఉన్నది, అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు, కేరళలో అధికారం కోల్పోయారు. సో ఎందుకు ఇటువంటి రిజల్ట్స్ వచ్చాయంటారు? అంటే రిజల్ట్ ఎలా వచ్చిందనే దానికన్నా ఇందాక సాగర్జీ మాట్లాడితే ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ బాగా డౌన్ అవుతుందని చెప్పారు. 20 కోట్ల ప్రజానీకానికి జరిగినటువంటి ఎన్నిక. ఇప్పుడు 5 రాష్ట్రాలని మనం పుట్టింగ్ ఆల్ ది స్టేట్స్ టుగెదర్ ఎలక్టరేట్ పెడితే 20 కోట్ల మంది జనాభాకి జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజెన్స్ ఏంటి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అస్సాంలో అధికారంలో మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత దేశంలో మోడీ గారు హవా జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాకు కేరళలో ఒక సీట్ వచ్చింది, మేము అక్కడ ఉనికి చాటుకుందాం, బెంగాల్లో మాకు 6 వచ్చా మేము ఉనికి చాటుకుందాం, లేకపోతే తమిళనాడులో మేము కొంచెం ఇదయ్యాం. అది వాళ్ళనేది. అందుకని ముందు వాళ్ళ పరిస్థితి ముందు మమ్మల్ని అడిగి కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి బదులు భారతీయ జనతా పార్టీ ఎస్ఎస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మా దానికి వచ్చినప్పటికి 15 సంవత్సరాలు అస్సాంలో కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. నేను అస్సాంలో వ్యక్తిగతంగా వెళ్ళాను, పనిచేశాను, తిరిగి వచ్చాను. సో ఇది పెద్దగా ప్రెడిక్ట్ చేయనటువంటి అంశం నేనైతే అనుకోవట్లేదు వ్యక్తిగతంగా. నేను వెళ్ళిన తర్వాత ఫీల్డ్ మీద ఉన్న తర్వాత తెలిసింది ఏంటంటే 15 ఇయర్స్ కంటిన్యూస్గా ప్రభుత్వంలో ఉన్న తర్వాత మనం ఎంత చేసినా కూడా కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం అనేటువంటి సర్వసాధారణం. చీఫ్ మినిస్టర్ గారు సరే ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీకి 2011లో వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? 126 స్థానాలు ఉంటే 126 స్థానాలకి క్యాండిడేట్లు పెట్టలేదు. అటువంటి పరిస్థితి నుంచి పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అబ్సల్యూట్గా మోడీ గారు హవా కానీ భారతీయ జనతా పార్టీ హవా కానీ దాన్ని చేసుకున్నారు. దాన్ని ఏజీపీ తోటి కానీ లేకపోతే ఇతర అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో బోడో ఫ్రంట్స్తో కానీ వీటిలన్నింటిలో ఇప్పుడు భారతీయ ఏ విధంగా చేసిందంటే, మేము బీహార్లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు బీహార్లో ఎన్నికలు ఎందుకు చేయలేకపోయారు? బలమైనటువంటి రాష్ట్రం అని అనుకున్నారు కదా, చేయలేకపోయారు కదా. సో అస్సాంలో చేయగలిగారు. చేయగలిగినప్పుడు ఎవరితో చేశారు? మనం ఆ బ్రేకప్ చూడాలి, ఓవరాల్గా సీట్లు కాదు. రుద్రాజ్ గారు ఒక్క విషయం వద్దాం. కాంగ్రెస్ బీజేపీ 5 రాష్ట్రాల్లో డైరెక్ట్ ఫైట్ ఉన్నది ఒక్క అస్సాంలోనే. ఒక్క నిమిషం, ఇప్పుడే బ్రేకింగ్ అంతోంది. పాలేరులో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు 45,000 ఓట్ల మెజారిటీతో తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఎలక్ట్ అయ్యారు. పాలేరులో ఒక విధంగా చెప్పాలంటే మంచి మెజారిటీతోనే టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పొచ్చు.